Okay, good morning students. Today we are discuss about the 6th and 7th classes. Both of you same topic because that the syllabus will be changed. That's why. Okay, ingredients of the plants. Ingredients and plants నుంచి which type of ingredients అనే మనకి రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఎస్టర్డే క్లాస్లో మనం డిస్కస్ చేసాం ద ఫుడ్ వీ నీడ్ అని చెప్పుకున్నాం కదా. ఆ టాపిక్ నుంచే ద ఫుడ్ వీ నీడ్ టాపిక్ నుంచి ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద ప్లాంట్స్. ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద ప్లాంట్స్. వాట్ ఇస్ ద ఇంగ్రీడియంట్స్? ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేసాము. వాట్ ఇస్ ద ఇంగ్రీడియంట్స్? The material that are required to prepare the food is known as a ingredients అని చెప్తున్నాం. Ingredients, any substance are preparing on that time, mushroom should be wanted for the added for the some ingredients. Okay, you have yesterday class we have discussed about the pulihora, that like upma, ఇలా మనం రకరకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేయాలంటే మష్రూమ్ షుడ్గా యూ వాంట్ ఫర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్. అంటే మనం ఏదైనా ఒక పదార్థాన్ని తయారు చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి మనం యాడ్ చేస్తేనే ఆ ఫుడ్ సబ్స్టాన్సెస్ అనేవి మనకి టేస్టీగా రావడం అనేది జరుగుతుంది. ఓకే, ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటమ్మా అంటే ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ప్లాంట్స్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ crayons and pulses etc. and ingredients of animals. యానిమల్స్ నుంచి వచ్చేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటమ్మా అంటే మనకి మిల్క్, ఎగ్, మీట్ and ghee, next etc. and ingredients of other sources. Ingredient of other sources, salt. Okay, this is the ingredients of plants and ingredients of animals and ingredients of the other sources. Ingredients of plants నుంచి which type of food materials are obtained for the vegetables, fruits and నెక్స్ట్ వచ్చేటప్పుడు క్రేయర్స్ అండ్ పల్సెస్. ఇవన్నీ కూడా మనకి వేటి నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయమ్మా అంటే ప్లాంట్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేటికి ఇంగ్రీడియంట్స్ ఆఫ్ యానిమల్స్లో వచ్చేటికి మనకి ఎగ్స్ కావచ్చు, మిల్క్ కావచ్చు, నెక్స్ట్ మీట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫిష్ ఆర్ ప్రాన్స్ ఆర్ ఎక్సెట్రా, ఎనీవన్ ఇస్ దట్ మీట్ లైక్. ఓకే, ద ఎగ్, మిల్క్, మీట్ ఎక్సెట్రా. ఓకే, ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద అదర్ సోర్సెస్. సాల్ట్ అంటే సాల్ట్ అనేది మనకి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? సీ వాటర్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద యానిమల్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద అదర్ సోర్సెస్. ఓకే, నెక్స్ట్ వన్ different method of preparing the food. Different methods of preparing the food. Different method of preparing food. Different method of preparing food లో వచ్చేటప్పటికి ఓకే, different method of preparing the food. Food is very useful for the growth and survival of life. Food is useful to, first of all, you taking the food material, what is the need for growth and survival of life. మన లైఫ్ని మనం సర్వైవల్ అవ్వాలి అంటే డే బై డే మనం ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ వాంట్ ఫర్ ద ఎనర్జీ. వేర్ ఇస్ కమ్ ఫ్రమ్ ఎనర్జీ? ఇన్ ఫుడ్. యూ టేకింగ్ ద ఫుడ్ మెటీరియల్, producing the energy. Okay, that only the food is very useful to our growth, our body growth and to survival of life. మన లైఫ్ని సర్వైవల్ చేసుకోవాలి అంటే మన లైఫ్ని కొనసాగించాలి, జీవించడానికి మనకి ఏం కావాలమ్మా అంటే ఫస్ట్ మెయిన్ నీడ్ ఈజ్ ఫుడ్. ఫుడ్ అనేది మనకి కావాలి. ఓకే, ద ఫుడ్ ఈజ్ ప్రిపేరింగ్ ఇన్ డిఫరెంట్ వేస్. అంటే ఈ ఫుడ్ని మనం డిఫరెంట్ వేస్లో ప్రిపేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి బాయిలింగ్.
ఈ బాయిలింగ్ పర్పస్లో మనం ఏమి బాయిలింగ్ పర్పస్లో which టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ మనం బాయిల్ చేస్తూ ఉంటామండి అంటే రైస్, దాల్ అండ్ పొటాటోస్ ఓకే. బాయిలింగ్ మీన్స్ హీట్ చేయడం. ఓకే, బాయిలింగ్ రైస్, దాల్, పొటాటోస్ ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ వన్ ద స్టీమింగ్. స్టీమింగ్ అని చూసినట్లయితే ఇడ్లీ అండ్ నెక్స్ట్ ఫెర్మెంటేషన్. ఈ ఫెర్మెంటేషన్ మనం చూసినట్లయితే ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో మనం దోశ బ్యాటర్, అలాగే బ్రెడ్ ఎక్సెట్రా. నెక్స్ట్ వన్ రోస్టింగ్. టేస్టీ కోసం ఏం చేస్తూ ఉంటాం, సండేస్ మనం చికెన్ ఫ్రై కానీ, మటన్ ఫ్రై కానీ, ఫిష్ కానీ ఫ్రై చేస్తూ ఉంటాం. రోస్ట్ బాగా హీట్ చేస్తూ ఉంటాం. దాన్ని రోస్ట్ చేయడం అంటే రోస్ట్ చేయడం వల్ల రోస్ట్ చేసేది ఏంటమ్మా అంటే చికెన్, మటన్ ఎక్సెట్రా. ఓకే, దిస్ ఇస్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ద ఫుడ్. బాయిలింగ్, స్టీమింగ్, fermentation and roasting is the different methods of preparing the food items. Boiling, steaming, fermentation and roasting. Okay, boiling వచ్చేటప్పటికి రైస్ అండ్ స్టీమింగ్ వచ్చేటప్పటికి ఇడ్లీ అండ్ ఫెర్మెంటేషన్ వచ్చేటప్పటికి దోశ అండ్ బ్రెడ్. రోస్టింగ్ వచ్చేటప్పటికి చికెన్ అండ్ మటన్. ఓకేమా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రిపేరింగ్ ద to prepare upma. To prepare upma. To prepare upma. To prepare upma. Okay. What do you need? Aim. మనం 7th క్లాస్లో వచ్చేటికి కిచిడీ ప్రిపరేషన్ కూడా ఉంటుందండి. అది కిచిడీ గురించి మనకి ఉప్మా ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నాం దానికి సంబంధించిందే కిచిడీ కూడా ప్రిపేర్ చేయడం మనం లాస్ట్ క్లాస్లో కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ చూసాము, డిస్కస్ చేసాం. 7th క్లాస్ మెంబర్స్ వచ్చేటప్పటికి కిచిడీ ప్రిపరేషన్ ఉంటుంది. అంటే మనకి సిలబస్ చేంజ్ అవుతూ ఉండడం వల్ల మీకు కూడా ఆల్టర్నేటివ్ దీనిలో మిక్స్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. మీరు కూడా ఫాలో అవ్వండి 7th క్లాస్ మెంబర్స్ కూడా. ప్రిపేరింగ్ ఉప్మా. వాట్ యు నీడ్, ఏమేమి కావాలి, ఇంగ్రీడియంట్స్. వాట్ డూ యూ need, which ingredients are wanted for the upma and upma rava and onion, ginger, chilies, tomatoes, salt, water and mustard seeds and curry leaves and pan etc. Okay, you preparing for the upma. What do you need? What do you need? ఏమేమి సబ్స్టాన్సెస్ అనే కావాలి. విచ్ ఇంగ్రీడియంట్స్ ఆర్ వాంటెడ్ ఫర్ ద ప్రిపేరింగ్ ఆఫ్ ఉప్మా. ఓకే, ద ఉప్మా రవ్వ ఆర్ సుజీ రవ్వ ఆర్ ఆనియన్స్, జింజర్, చిల్లీస్, టమాటోస్ అండ్ సాల్ట్, వాటర్ అండ్ మస్టర్డ్ సీడ్స్ అండ్ కర్రీ లీవ్స్ ఆర్ ప్యాన్ ఎక్సెట్రా. ఓకే, కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్. వాట్ డూ యూ నీడ్, మనకి ఏమేమి కావాలో ప్రిపేరింగ్ ఫర్ ఉప్మా ప్రిపేర్ చేయాలంటే విచ్ టైప్ ఆఫ్ సబ్స్టాన్సెస్ అనేవి కావాలి అనేటువంటివి మనకి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అనేవి మిక్స్ చేయడం అనేది గివెన్. ఓకే, ఇంగ్రీడియంట్స్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ హౌ టు డూ, ఎలా చేస్తాం. హౌ టు డూ. ఓకే, చాప్ ద క్లీన్ వెజిటేబుల్స్ into the pieces. Flame, pour the 3 spoons of oil. Okay,
take the pan, okay, chop the clean vegetables into pieces. Okay, after you take the pan, take the pan and add it for the 3 spoons of oil, 3 spoons of oil, mustard seed, added for the mustard seeds and ginger or tomatoes and all vegetable pieces are added, and after fry in a 5 to 10 minutes and curry leaves are added. After you pour the water pour and boiled water, after you keep the suji rava are added or upma rava are added, and after sometimes 2 or 3 minutes wait, after the tasty upma is ready. Okay, which type of ingredients are wanted for upma? Upma rava and onions, ginger, garlic paste, ginger and chilies, tomatoes, salt, water, mustard seeds, curry leaves, pan, etc. And how to do? Chop the clean vegetables and cut them, and after you take the pan and pour the 3 spoons of oil and add it for the mustard seeds and chopped vegetables like onions and chilies, green chilies and tomatoes, all are mixed and 5 to 10 minutes are fried, and after you pour some water. After you pour the water and after sometimes the boil the water, after you keep the suji rava and after 5 to 10 minutes wait, the tasty upma is ready. Okay, thank you. Sorry. Okay, 3 spoons of oil. Okay. Next, vegetable. After few minutes it becomes thick, tasty upma is ready. Next, vegetable carving. Okay, vegetable carving. Vegetable carving. Vegetable carving. Okay. Some people are different types of the models of vegetables and designs and decoration in a fruits and vegetables. Okay, some people are decorated the different types of the fruits and vegetables in a different designs. This is also called as a vegetable carving. Vegetable carving, you are going to a functions, festivals, on that time you are going to marriages, on that time you are observing for the different fruits and vegetables, and different, make them birds like a flowers like a ఇలా డిఫరెంట్గా అంటే ఆ బర్డ్స్ని కానీ బర్డ్స్లా ప్రిపేర్ చేయడం కానీ, లేదా వాటర్ మెలాన్ని బర్డ్లా తయారు చేయడం కానీ, లేదా ఫ్లవర్లా కట్ చేయడం కానీ, ఇలా డిజైన్స్తో డిఫరెంట్ డిజైన్స్ అంటే డెకరేషన్, వాటిని డెకరేషన్ చేసి మనకి అందంగా ఆ ఫెస్టివల్ ఆ మ్యారేజెస్ దగ్గర మనకి ఏం చేస్తూ ఉంటారంటే డిఫరెంట్గా వాటిని కట్ చేసి డిఫరెంట్ మోడల్స్లో మనకి వాళ్ళు ఎస్టాబ్లిష్ అక్కడ పెట్టడం అనేది చేస్తూ ఉంటాం అనేది జరుగుతుంది. మీరందరూ కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు. అయితే సమ్ పీపుల్స్ ఆర్ డెకరేటెడ్ ద different designs and different models of cutting the vegetables and fruits. This is also called as a vegetable carving. Vegetable carving ante entamma ante some people make different types of the designs and decorations. Some people make the different designs and decorations, different types of designs and decorations, decorations, with vegetables and fruits. Vegetables and fruits is called as a is also called vegetable carving. Okay, what is the vegetable carving means? Some people make the different types of the designs and decorations with vegetables and fruits. Is also called as a vegetable carving. We are going to in functions or marriages, you are observing for the different types of the models of the designs and flowers or
బర్డ్స్ ర్యాబిట్ ఇలా డిఫరెంట్గా వాళ్ళు కొన్ని వెజిటేబుల్స్తో ఫ్రూట్స్తో డిఫరెంట్గా కొన్ని మోడల్స్ అనేవి తయారు చేసి మనకి డెకరేషన్ చేస్తూ ఉంటాం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనేది జరుగుతుంది. దిస్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ వెజిటేబుల్ ఫార్మింగ్. ఓకేమా. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి వాటర్ ఇది 7th క్లాస్ టాపిక్లో ఉందండి. 7th క్లాస్ 6th క్లాస్ రెండింటికి యూజ్ అవుతుంది కాబట్టి డిస్కస్ చేస్తున్నాను. కాబట్టి 7th క్లాస్ మెంబర్స్ ఫాలో అవ్వాలమ్మా. ఇది కూడా వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అవర్ లైఫ్. వాటర్ అనేటువంటిది మన బాడీకి మన లైఫ్కి చాలా వాంటెడ్. ఓకే, అవర్ బాడీ ఈజ్ కవర్డ్ బై ఫిల్డ్ విత్ ఏ 70% ఆఫ్ వాటర్ ఇన్ అవర్ బాడీ. ఓకే, మన బాడీలో వచ్చేటప్పటికి 70% ఆఫ్ వాటర్ అనేది ఫిల్ అయి ఉండడం అనేది జరుగుతుంది. ఓకేమా. ఓకే, వాటర్ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్ కాంపోనెంట్ నీడెడ్ బై అవర్ బాడీ. వాటర్ ఈజ్ essential component in our body and we should drink sufficient water. We should drink sufficient water. We get water from fruits and vegetables. Okay, we get water from fruits and vegetables. We get from water, fruits and vegetables. Okay, water is essential component in our body. We should drink sufficient water. Our body is filled with 70% of water. Body వచ్చేటప్పటికి 70% వాటర్ అనేది ఫిల్ అయి ఉంటాం అనేది filled with వాటర్తో ఫిల్ అయి ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, వాటర్ ఈజ్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఇన్ అవర్ బాడీ. వీ షుడ్ డ్రింక్ సఫిషియంట్ వాటర్. ఈ వాటర్ అనేది ఓన్లీ డ్రింకింగ్ పర్పస్లోనే కాకుండా మనకు విచ్ సబ్స్టాన్సెస్ నుంచి మనకు వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అంటే కనుక మనం వాటర్ మిలాన్స్ అవ్వచ్చు, లేకపోతే వెజిటేబుల్స్ అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు. వెజిటేబుల్లో వచ్చేటప్పటికి మనకి కుకుంబర్ అవ్వచ్చు, లేకపోతే కీరా, టమాటోస్ ఇలాంటి బాటిల్ గార్డ్ అండ్ స్నేక్ గార్డ్ వీటి నుంచి మనకు వాటర్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. టమాటోస్ మెయిన్, కుకుంబర్స్, అలాగే బాటిల్ గార్డ్ సొరకాయ, అలాగే బిటర్ గార్డ్ నాటు బాటిల్ గార్డ్ అండ్ యాంగులార్ గార్డ్ వాటి నుంచి మనకి ఎక్కువగా వెజిటేబుల్స్ నుంచి మనకి వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వెజిటేబుల్స్లో ఫ్రూట్స్లో వచ్చేటప్పటికి మనకి ఆల్ ఫ్రూట్స్ మేక్స్ సమ్ వాటర్ ఆర్ ప్రజెంట్. ఆల్ ఫ్రూట్స్ బికాజ్ గ్రేప్స్ అవ్వచ్చు, లేకపోతే యాపిల్ అవ్వచ్చు, వాటర్ మిలాన్ అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ ఇప్పుడు పొమగ్రనేట్స్ అవ్వచ్చు. బట్ మేబీ మ్యాక్సిమం ఆల్ ఫ్రూట్స్ హ్యావ్ ఏ సమ్ జ్యూసీ ఆర్ ప్రజెంట్. ఓకే, దట్స్ వై యువర్ బాడీ ఈజ్ సఫిషియంట్ వాటర్ ఇన్ సమ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ పర్పస్లో మనం వాటర్ని బాడీకి తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. టు గెట్ ద ఫిల్డ్ విత్ అవర్ బాడీ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్ని 70% ఆఫ్ వాటర్ ఆర్ contain water. And most vegetables like potatoes, చెప్పాను కదా. Okay, easily in the digestive tract. Okay, you take the large amount of water. Fill it with, అంటే large amount of water మనం తీసుకోవడం వల్ల